తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసము అప్లై చేయాలనుకుంటే రేపే లాస్ట్ డేట్. అంటే 20వ తారీఖు జనవరి 20వ తారీఖు 2024 సంవత్సరం రేపే లాస్ట్ డేట్. కాబట్టి ఈరోజు రేపు మీకు టైం ఉంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మనకి tswreisjc.cgg.gov.in. ఓకే, నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనంటే ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్ అనేది లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రాస్పెక్టస్ అంతా ఓపెన్ అవుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఏంటి అనేది ఉంటుంది. సో నేను ఇవన్నీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు కావాలనంటే గో త్రూ అవ్వండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. మీరు లేదు మీకు తెలియదనంటే మీరు ఈ లింక్ కూడా, ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇది రిజర్వేషన్ క్రైటీరియా అనమాట. ఎలా ఉంటుంది, ఎస్సీకి 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్కి 2%, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మన స్టేట్ అంతా, తెలంగాణ స్టేట్ అంతా కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒక 8 ప్రీమియర్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో బాయ్స్కి వచ్చేసి గౌలిదొడ్డి, అల్గునూరు, చిల్కూరు, షేక్పేట్లో ఉన్నాయి. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. అండ్ అవి కాకుండా ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఈ ప్రాస్పెక్టస్లో కింద ఇవ్వడం జరిగింది. సో ఇంకా గర్ల్స్కి చూసుకున్నట్లయితే గౌలిదొడ్డి, అల్గునూరు, నార్సింగి, మహేంద్ర హిల్స్. సో ఇవి 4 మొత్తం 8 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఐఐటి, జేఈ కోచింగ్, తర్వాత నీట్ కోచింగ్, ఇట్లా మంచి పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఫర్దర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే, సో వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి కోచింగ్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది దీంట్లో. సో ఆ ఫ్రీలో మీకు ఏమేమి ఇస్తారంటే చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ గెట్ ఆల్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ బై ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సచ్ యాజ్ ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, డ్రెస్సెస్, శానిటరీ అమ్యూనిటీస్, కాస్మెటిక్ ఛార్జెస్, బుక్స్, మెడికల్ కేర్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎట్సెట్రా. ఓకే, యాజ్ పర్ ద డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ విధంగా మీకు మొత్తం ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట. సో బయట మీరు కొన్ని లక్షలు కూడా కట్టాల్సి వస్తుంది కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో. సో అలా కాకుండా మీకు ఇక్కడైతే మీకు మంచి కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఈ డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఇదైతే పాత డేట్ ఇది. సో దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్టెండ్ చేసిన డేట్ మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ 20th January 2024 అనమాట. ఓకే, పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ 200 రూపీస్ ఉంటుంది. ఆ 200 కట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ మాన్యువల్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ఈ యూజర్ మాన్యువల్లో మీకు కంప్లీట్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ ఇస్తారు. సో ఆన్లైన్ పేమెంట్ లింకు, సో ఈ విధంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఫిలప్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఈ లింక్ మీరు మీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అడుగుతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ అని అంటే ఇక్కడ కింద చూపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా డిజిట్స్ ఉంటాయి, ఆల్ఫా న్యూమరిక్స్ ఉంటాయి అనమాట. సో అవి ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అది తీసి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ వీలుంటే ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకొని పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మీరు కింద కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.